అయ్యా రాజుగారు, నేను దేశం నుంచి నన్ను తీసుకొచ్చారు, నాకు మంచి భోజనం పెడుతున్నారు, నాకు మంచి డబ్బులు ఇస్తున్నారు, మీ సొమ్ము తిని నేను వాస్తవాన్ని చెప్పకుండా ఉండలేనయ్యా. మీ తమ్ముడు బ్రతుకుతాడు, మా దేవుడు మంచి దేవుడు, నాకు ఒక అవకాశం ఈ చిన్న ప్రార్థన చేస్తారు, మీరు కంగారు పడారే అని బయటికి తీసుకురండి అని చెప్పి తోమా గారిని తీసుకొస్తే అంత ప్రార్థనంతా చేసి యేసు నామములో లేచును కాకంటే లేచి కూర్చున్నాడు వాళ్ళ తమ్ముడు. షాక్ అయిపోయాడు. అప్పటి నుంచి మనకి భారతదేశంలో సువార్త వచ్చిందండి. ఎవడో ఈ పనికి మళ్ళీ మత మార్పిడి చేస్తున్నారు, బ్రిటిష్ దేవుడు అమెరికా దేవుడు అంటున్నారు. 1900 సంవత్సరాల క్రితమే తోమా గారిని పంపించాడు ప్రభు. దేనికి? మనం నరకానికి వెళ్లకుండా ఉండటానికి, మనం నాశన దినం కోసం ఉండకుండా ఆయన దగ్గర ఉండటానికి, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండటానికి ఆయన తోమా గారిని పంపించాడు. ఆయన 7 మందిరాలు కట్టాడండి. 7వ మందిరం కట్టి 7.5 సగం కట్టాడు. కట్టిన తర్వాత చెన్నై ప్రాంతంలో, దాని పేరు ఇంతకుముందు మైలాపూర్ ఆ ప్రాంతం, అది అంతకుముందు చెన్నాపట్నం మద్రాసు అనుకోండి, ఆ తమిళనాడు ప్రాంతంలో ఆ మైలాపూర్ నుంచి కొంతమంది వెళ్ళారు. అయ్యా మీరు యేసు ప్రభు శిష్యులు అంట కదా, యేసు ప్రభే నిజమైన దేవుడు అంట కదా, మా దేశంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు కానీ మాకు తెలియదు, ఒకసారి మీరు మా ప్రాంతానికి రండి అయ్యా, సువార్తను చెప్పండి అయ్యా అని చెప్పారు. పాపం తోమా గారు తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు. వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన యేసు ప్రభుని ఫాలో అవుతారు. శిష్యులంతా ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో వాళ్ళంతా యేసు ప్రభు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. యేసు ప్రభు పొద్దున్నే లేచి ఫస్ట్ ఆయన వెళ్ళేది కొండకే ప్రార్థన చేయడానికి. తోమా గారు కూడా లేవంగానే వెళ్ళాడు థామస్ మౌంట్కి ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేస్తుంటే బల్లెని తీసుకొని పొడి చంపేశారు. మన దేశంలోనే మనోళ్ళే మనల్ని రక్షించడానికి నరకం నుండి ప్రభు వారి ఆయన శిష్యుని ఇక్కడికి పంపిస్తే మనోళ్ళే ఆయన బలంతో పొడి చంపేశారు. నిన్ను నన్ను పొడిస్తే ఎంత? సువార్తకు ఎందుకు భయపడుతున్నారు? ఆయన 6వ మందిరం అండి, అద్భుతం అండి. ఆయన కట్టినది 7.5 మందిరాలు, దగ్గర 8 మందిరాలు అనుకోండి. 6వ మందిరం శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంబా నది ఒడ్డునే ఉంది. ఆయన మందిరం కడుతుంటే సింహాలు పులులు ఏమో తాట బెక్కొచ్చిస్తే ఏనుగులేమో ముద్దులు తీసుకొచ్చి ఇచ్చాయి. ఆ రకంగా మందిరం కట్టారు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్ళు, జింకలు అన్ని సాష్టాంగపడి మోకరించి ఉన్నాయండి. ఆయన కళ్ళు తెరిచేసరికి అవి కూడా ప్రార్థన చేస్తున్నాయి. అంత మంచి భక్తుడు ఆయన. ఆ అడవి జాతుల ఎవరు నశించిపోకూడదని అక్కడ మందిరం కట్టడానికి వెళ్ళాడు ఆయన. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన నిన్నగాక మొన్న వచ్చింది ఆ టెంపుల్. 1980 సంవత్సరాల క్రితమే తోమా గారు అక్కడ మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, మీరు గూగుల్లో కొట్టండి, నీలక్కల్ చర్చ్ తోమా గారు కట్టారు. మనం ఎందుకు భయపడాలి సువార్త చెప్పడానికి? మనం బాగుపడాలనే కదా ప్రభు మనల్ని పంపించాడు.